ఇవాళ మనము సర్కిల్స్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. సర్కిల్స్ చాప్టర్ మనకి 12th చాప్టర్. ఫస్ట్ స్టార్ట్ విత్ ఎ సర్కిల్. వాట్ ఈజ్ ఎ సర్కిల్? సర్కిల్ ఎలా ఫామ్ చేయొచ్చు? చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ 3 సెంటీమీటర్. ఈ ఫిక్స్డ్ పాయింట్కి 3 సెంటీమీటర్లో ఒక పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మళ్ళీ ఒక పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ 3 సెంటీమీటర్స్లో ఒక పాయింట్, ఇక్కడ 3 సెంటీమీటర్స్లో ఒక పాయింట్, ఇక్కడ 3 సెంటీమీటర్స్లో ఒక పాయింట్, ఇక్కడ 3 సెంటీమీటర్ల పాయింట్, 3 సెంటీమీటర్స్ ఒక పాయింట్. ఈ పాయింట్స్ అన్నిటిని నేను కలిపా. ఏ ఫామ్ అవుతుంది? సర్కిల్ ఫామ్ అవుతుంది. ఏమైనా క్లియర్ అన్నా? అంటే circle is a set of all points which are equidistant from a fixed point. Circle is a set of all points which are equidistant from a fixed point. The fixed point is called center of the circle. ఈ ఫిక్స్డ్ పాయింట్ మనం ఏమవచ్చు? సెంటర్ ఆఫ్ ద సర్కిల్. The fixed distance is called radius of the circle. These are very very important points, common points. ఇవి బాగా తెలుసుంటాం. సరే, దిస్ ఈజ్ మై సర్కిల్. ఓకే, గుడ్. దిస్ ఈజ్ మై సెంటర్. సెంటర్ నుంచి ఒక లైన్ సెగ్మెంట్ని నేను డ్రా చేశాను. దిస్ ఈజ్ మై సెంటర్. సెంటర్ నుంచి ఒక లైన్ సెగ్మెంట్ ఇలా డ్రా చేశాను. ఇక్కడ ఒక పాయింట్ ఏ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ బి ఉంది. ఇప్పుడు ఏబిని ఏమంటాం? డయామీటర్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ ఆర్ అయితే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ ఆర్ కనుక డి స్టాండ్స్ ఫర్ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఆర్ ప్లస్ ఆర్, 2r సరిపోతుంది. ఇలాంటి డయామీటర్స్ ఎన్ని గీయచ్చు? ఇలాంటి డయామీటర్స్ ఎన్ని గీయచ్చు? ఎన్నైనా గీయచ్చు. ఇలా కూడా గీయచ్చు. అలాగ మనకి అన్ని డయామీటర్స్ వస్తాయి. అంటే చిన్న బేసిక్ నుంచి ఏం తెలుస్తుందో చూసారా? తర్వాత మనం ఇంకొక విధంగా చెప్పుకోవాలనుకుంటే, దిస్ ఈజ్ మై సర్కిల్. సర్కిల్ మీద ఏమన్నా 2 పాయింట్స్ తీసుకో. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. దిస్ ఇస్ పాయింట్ ఎక్స్ అండ్ దిస్ ఇస్ పాయింట్ క్యాపిటల్ వై. ఈ రెండింటిని కలిపి జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్ని కార్డ్ అని పిలుస్తారు. ఇవన్నీ బేసిక్స్. ప్రతి ఒక్కరికి తెలిస్తేనే ఈ సర్కిల్ చాప్టర్లో మనం చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలం. సరే, ఈ కార్డ్ అనేది సెంటర్ నుంచి పాస్ అయింది అనుకో, దాన్ని మనం డయామీటర్ అనొచ్చు. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ కార్డ్ ఇన్ ద సర్కిల్? డయామీటర్. డయామీటర్ అనేది బిగ్గెస్ట్ కార్డ్ అవుతుంది. అంటే మనం ఎనాలిసిస్ చేసుకుంటా పోతే పద్ధతి తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం యూజ్ చేసే టర్మ్ ఆర్క్. ఏఆర్సి, ఆర్క్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. ఆర్క్ అంటే ఏం లేదు. This is my circle. This is the path of the circle. ఈ పాత్లో నువ్వు చిన్న పార్ట్ తీసుకుంటే దాన్ని ఆర్క్ అనొచ్చు. ఈ పాత్లో నువ్వు చిన్న పార్ట్ కనుక తీసుకుంటే దాన్ని ఏమని పిలవచ్చు? ఆర్క్ అనొచ్చు. ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాత్ తీసుకున్నాం అనుకో, దిస్ ఈజ్ మై ఆర్క్. ఇది ఏ, ఇది బి. అంటే దీన్ని టోటల్గా ఏమనిపిస్తారు మనం లోయర్ క్లాస్లో? సర్కంఫరెన్స్ అండి. సర్కంఫరెన్స్ లో ఒక చిన్న పార్టీని మనం ఏమనిపిస్తాం? ఇక్కడ మనము ఆర్క్ అని పిలుస్తాం. అంటే దిస్ ఈజ్ మై ఆర్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఆర్క్ ఈ రెండింటిని కలిపి జాయిన్ చేస్తే వచ్చే ఈ లైన్ సెగ్మెంట్ ఈ మధ్యలో ఉన్న ఏరియాని మళ్ళీ ఏమనిపిస్తాం చేశారా? segment. Very very important. Segment of the circle.
ఆర్క్ అంటే సర్కంఫరెన్స్లో ఒక చిన్న పీస్, ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్క్. ఈ ఆర్క్ని ఒక కార్డ్ని మిక్స్ చేసిన ఏరియా అంటే, ఇప్పుడు ఈ మిక్స్ చేసిన ఏరియా ఉంది కదా, ఇది ఒక కార్డ్. ఈ మిక్స్ చేసిన ఏరియాని మనం ఏమనొచ్చు? సెగ్మెంట్ ఆఫ్ సర్కిల్. మరి సెగ్మెంట్ ఆఫ్ సర్కిల్ అంటే మరి ఇది కూడా అవుతుంది కదా, రిమైనింగ్ పార్ట్ ఉంది అది కూడా కొంత రీజియన్తో మిక్స్ అయింది కదా. దీన్ని ఎక్కువ ఉంది కనుక మేజర్ ఆర్క్ అంటాం, ఇది తక్కువ ఉంది కనుక మైనర్ ఆర్క్ అని పిలుస్తాం. ఇక్కడ డెఫినేషన్స్ కొన్ని రాశాను. ద పార్ట్ ఆఫ్ ద సర్కిల్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఇట్స్ ఈజ్ కాల్డ్ ఎన్ ఆర్క్. అది సర్క్యులర్ పాత్లో ఒక పార్ట్ని మనం ఏమని పిలవచ్చు? ఆర్క్ అని పిలవచ్చు. ఇఫ్ వి జాయిన్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద ఆర్క్ బై ఎ కర్వ్. సరే సార్, సింపుల్. నేనేం చెప్పాను అదే ఉంది మరి. ఏబి అనేది ఈ పాత్రని, ఏబి పాత్ర మనం ఏమనొచ్చు అని చెప్పాను? ఆర్క్ అని పిలిచాను. ఈ ఎండ్ పాయింట్స్ని కలిపి జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్ ఏమవుతుంది? అప్పుడు కార్డ్ అవుతుంది. ఈ కార్డు ఆర్క్ మిక్స్ చేసిన ఏరియాని మళ్ళీ మనం ఏమనొచ్చు అన్నాడు? సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్. సెగ్మెంట్స్ 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది. చిన్నదాన్ని మైనర్ సెగ్మెంట్ అంటాం, పెద్దాన్ని మేజర్ సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. ఆఫ్ ద సర్కిల్ అని ఎందుకు యూజ్ చేస్తున్నాం కూడా మరీ చెప్తాను. దిస్ ఈజ్ మై లైన్. ఇది పార్ట్ ఆఫ్ ఏ లైన్ కదా, ఇది ఏబి అనుకుంటే ఏబి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లైన్ కదా. ఇది కూడా సెగ్మెంటే. దిస్ ఇస్ సెగ్మెంట్ ఆఫ్ ఏ లైన్. దిస్ ఇస్ ఎ సెగ్మెంట్ ఆఫ్ ఏ లైన్. దిస్ ఇస్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ సెగ్మెంట్. సెగ్మెంట్ అనేది సర్కిల్కి ఉంటుంది, సెగ్మెంట్ అనేది లైన్కి కూడా ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకూడదు. ఈ టెర్మినాలజీ మనం బాగా నేర్చుకోగలిగితే ఈ సర్కిల్లో ఉన్న ప్రతి ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. సో అంతే చెప్పినాం. వీ జాయినింగ్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎన్ ఆర్క్ by a chord, the chord divide the segment into 2 parts. అలా జాయిన్ చేయగానే సెగ్మెంట్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. If the line segment joining any 2 points on the circle is called chord. అంటే సర్కిల్లో నువ్వేమన్నా 2 పాయింట్స్ చెప్పేసారు మరి చెప్పాను. ఏది 2 పాయింట్స్ ఇలా జాయిన్ చేసావు అనుకో, దీన్ని ఏమని పిలవచ్చు? కార్డ్ అని పిలవచ్చు. కార్డ్ దేని మీద క్లోజ్ అయి ఉంటుంది? ఆర్క్తో క్లోజ్ అయి ఉంటుంది. ఆర్క్లో 2 టైప్స్ ఉన్నాయి. పైన ఒక ఆర్క్ వస్తుంది, కింద ఒక ఆర్క్ వస్తుంది. చిన్న ఆర్క్తో క్లోజ్ అయిన పార్ట్నేమో ఆ రీజియన్ ఏమో మైనర్ సెగ్మెంట్ అని, పెద్ద ఆర్క్ తోటి ఆ కార్డ్ మిక్స్ అయిన దాన్ని మేజర్ ఆర్క్ అని అంటాం. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకుంటే కనుక దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద బేస్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకుంటున్నాను, సెక్టార్. కానీ సెక్టార్స్ మనకి ఇక్కడ ఉండవు. మొదటి సెక్టార్ గురించి చెప్తున్నాను. దిస్ ఈజ్ మై సర్కిల్. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. This is my radius and this is my radius. This is the center. This is my arc. ఈ ఆర్క్ 2 రేడి తోటి బౌండ్ అయిన రీజన్ చూసా, దీన్ని సెక్టార్ ఆఫ్ సర్కిల్ అండి. సెక్టార్ ఆఫ్ సర్కిల్ ఇది కూడా ఇంపార్టెంట్. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో వేరే విధంగా సెపరేట్గా చెప్తాం. మనం ప్రజెంట్ సర్కిల్ దాని ప్రాపర్టీస్ తెలిస్తే మనం ఏం చేయగలం అని చెప్తాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దిస్ ఈజ్ మై సర్కిల్. ఒక లైన్ కనుక దీన్ని కట్ చేస్తూ వెళ్ళిందను, దిస్ ఈజ్ మై లైన్. కట్ ద సర్కిల్ ఎట్ 2 పాయింట్స్, సే A and B.
then it is called a secant of circle. ఇలాగ ఏమన్నా రెండు పాయింట్లు కట్ చేసిన కనుక ఒక లైన్ వెళ్తే ఇది లైనే, కానీ సర్కిల్కి దీన్ని ఏమని పిలుస్తాం మనం? సర్కిల్కి దీన్ని ఏమని పిలుస్తాం? సీకెంట్ ఆఫ్ సర్కిల్ అని పిలుస్తాం. సార్ 2 పాయింట్స్ కాదు, ఓన్లీ 1 పాయింట్ కట్ చేస్తూ వెళ్తుందని అనుకో, ఒకే ఒక పాయింట్ కట్ చేస్తే దాన్ని టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సర్కిల్ని ఒకే ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తూ టచ్ చేస్తూ వెళ్ళే లైన్ ఏమో మనం టాంజెంట్ అంటాం. అదే 2 పాయింట్స్ని కట్ చేస్తూ వెళ్తే దాన్ని సీకెంట్ అంటాం. వెరీ వెరీ సీకెంట్ ఆఫ్ ద సర్కిల్, టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దిస్ ఈజ్ మై సెంటర్ ఆఫ్ ద సర్కిల్. Center always perpendicular to the tangent. Very very important property of the circle. Radius is always perpendicular to the tangent. Next ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇందులో మనం బాగా డిస్కస్, దీస్ ఆర్ ఆల్ బేసిక్స్, చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇంకా నీట్గా మనం డిజైన్ చేసుకుంటూ పోతే ఇందులో చాలా తెలుస్తాయి మనకి. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో చెప్తాను. దిస్ ఈజ్ మై సర్కిల్. గుడ్. ఇక్కడ 3 సెంటీమీటర్స్ కార్డ్ తీసుకున్నాము. దిస్ ఈజ్ నాట్ 3 సెంటీమీటర్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 3 సెంటీమీటర్ సెగ్మెంట్, సారీ 3 సెంటీమీటర్ కార్డ్. దిస్ ఈజ్ మై 3 సెంటీమీటర్ కార్డ్ అనుకుంటే కనుక ఈ సెంటర్ నుంచి రేడియస్ దీనికి దీనికి జాయిన్ చేసేవాళ్ళనుకో, దీనికి దీనికి జాయిన్ చేసాము. ఇది 30 డిగ్రీస్ ఉంటాయి, ఇది కూడా 30 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఒక 40 ఉంటుంది, ఇది కూడా 40 ఉంటాయి. దీనే సింపుల్గా ఈక్వల్ కార్డ్స్ మేక్ ఈక్వల్ యాంగిల్ ఇట్ సెంటర్. ఈక్వల్ కార్డ్స్ సబ్స్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ ఎట్ ఇట్ సెంటర్. రెండు కార్డ్స్ కనుక ఈక్వల్గా ఉంటే కనుక ఒక సర్కిల్లో అవి సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ ఇస్తాయి. అలా కాకుండా ఇంకోలా చెప్పాలనుకుంటే, ఈ కార్డ్తో ఇది 30 డిగ్రీస్ చేసి ఇక్కడున్న కార్డ్తో కూడా ఇది 30 డిగ్రీస్ చేస్తే కనుక కార్డ్స్ ఈక్వల్గా కూడా ఉంటాయి. ఈక్వల్ యాంగిల్ చేసే రెండు కార్డ్స్ ఈక్వల్ లెన్స్ ఉంటాయి. ఇవి మనము నెక్స్ట్ క్లాస్లో ఎలా వచ్చినాయో కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి మనం ప్రూవ్ చేస్తాం. Am I clear?